ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నామండి రిజల్ట్ రైట్ అన్న. ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటాం. అది సో మీరు ఎలా మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే మనం చూస్తున్నామండి రిజల్ట్ రైట్ అన్న. ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటాం. అది సో మీరు ఎలా మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే మనం చూస్తున్నామండి రిజల్ట్ రైట్ అన్న. ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటాం. అది సో మీరు ఎలా మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే మనం చూస్తున్నామండి రిజల్ట్ రైట్ అన్న. ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటాం. అది సో మీరు ఎలా మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే తెలుగు రాష్ట్రాలు అప్పట్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టికేలకు శిక్షలు పడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రమేష్, అయితే గత కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఒక తీర్పు అనేది వెలువడింది. ఇప్పటికే A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించబోతున్నట్లు కూడా కోర్టు ఖరారు చేసింది. మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదీని విధించింది. ఇప్పటివరకు అమృత స్పందించలేదు, కానీ నల్గొండ ఎస్పీతో కూడా ఆమె ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద 2018 సెప్టెంబర్ 14 అంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత కూడా ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది. మనం ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది, కోర్టు వద్ద నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది నిందితులు ఉంటే A1 మారుతిరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మిగతా నిందితుల్లో A2కి మొత్తం ఉరిశిక్ష పడింది. మిగతా A3 నుంచి A8 వరకు 6గురికి కూడా జీవిత ఖైదు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే తీర్పు వెలువడిందో అప్పుడే మనం మిర్యాలగూడలో ఉన్నాం. మిర్యాలగూడలో చూసినట్టే ఇంకో ప్రణయ్ సమాధి వద్ద ఉన్నాం. ప్రణయ్ సమాధి వద్ద వెంటనే విధంగా పూలదండ వేసి పుష్పాంజలి ఘటించి కూడా మొత్తం ప్రణయ్ తల్లిదండ్రులంతా కూడా భావోద్వేగానికి గురై కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే ఉన్నామో చూస్తున్నాం. ప్రణయ్ సమాధి వద్ద చూసినట్లయితే ఎప్పుడు కూడా రీసెంట్ గా ఇటీవల కాలంలో చాలా సార్లు అమృత మిర్యాలగూడెం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికే సమాధి వద్దకు వస్తుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి తీర్పు మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒక కులాంతర వివాహం చేసుకుంది, పరువు హత్య కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని కూడా యావత్ దేశమంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులు కూడా అమృత ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమృత ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. గత కొంతకాలం నుంచి అమృత తల్లితో ఉంటుంది. అప్పుడప్పుడు నెలకు ఒకసారి కూడా ఇక్కడ మిర్యాలగూడ రావడం, అత్తమామలతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి వెళ్ళడం మనం అంతా కూడా చూడడం జరిగింది. అంతా కలిసిమెలిసిగానే ఉంటుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి తీర్పులో ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. మొత్తం ప్రణయ్ తల్లిదండ్రులంతా కూడా ఇక్కడే కన్నీటి పర్యంతమై మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరిగినా కానీ అమృత ఎక్కడ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఘటన జరిగినప్పుడు ఎగ్జాక్ట్ గా మనం 6 సంవత్సరాల కింద చూడడం జరిగింది. 2018 సెప్టెంబర్ 14 ఎప్పుడైతే ఆసుపత్రికి హెల్త్ చెకప్ కోసం, ఎందుకంటే అప్పుడు 5 నెలల ప్రెగ్నెన్సీ గా ఉంది. ఇక్కడే జ్యోతి హాస్పిటల్లోకి హెల్త్ చెకప్ కోసం వెళ్ళింది. చెకప్ చేసుకొని భర్తతో కలిసి ప్రణయ్తో కలిసి తిరిగి వస్తుండగా ఆసుపత్రి ఆవరణలోనే ఎవరైతే ఇప్పుడు A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ కత్తితో అక్కడే గొంతు కోసి కూడా చంపడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఆ శిక్ష కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు హత్య జరిగినప్పటి నుంచి కూడా వరుసగా కూడా అమృత ఫైట్ చేసింది, న్యాయ పోరాటం చేసింది. మొత్తం నిందితులను ఉరి తీయాలి, శిక్షించాలని కూడా చాలా కాలం వరకు కూడా మొత్తం ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి తీర్పు వెలువడిన తర్వాత ఎక్కడ కూడా అమృత స్పందించలేదు. మిర్యాలగూడ అంతా ఊహించడం జరిగింది. మిర్యాలగూడ వెంటనే ప్రణయ్ సమాధి వద్దకు వస్తారని కూడా అనుకున్నారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లోనే ఉండిపోయింది, ఇక్కడికి రాలేకపోయింది. మీడియాతో కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కాల్ చేసి ఫోన్ లో మాట్లాడింది. ఎందుకంటే రంగనాథ్ అప్పుడు నల్గొండ ఎస్పీగా ఉండడం జరిగింది. ఈ కేసు మొత్తం కూడా ఇంత కీలక వ్యవహారం ఈ రోజు ఉరిశిక్ష పడడానికి కానీ ఆ కారణం అంటే కూడా అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ చాలా కీలకం అని చెప్పొచ్చు. అందుకు కావాల్సినటువంటి అప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో కానీ టెక్నికల్ ఎవిడెన్స్ లో కానీ అన్ని ఎవిడెన్స్ కూడా కోర్టుకు సమర్పించినటువంటి పరిస్థితి. అప్పుడు అమృతకు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నీకు న్యాయం జరిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు శిక్ష పడిన వెంటనే కూడా అమృత రంగనాథ్ తో కూడా
ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం మనం మిర్యాలగూడ చూసినట్టే మిర్యాలగూడలో అత్తమామలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఖచ్చితంగా ఇవాళ మిర్యాలగూడ వస్తుందని కూడా ఊహించడం జరిగింది. ఆమె ఇటీవల చూసినట్లయితే మొత్తం ఒక సోషల్ మీడియాలో మొత్తం కూడా రీల్స్ కానీ ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. ఏదన్నా షాపింగ్కి వెళ్ళినా కానీ, ఫామ్ హౌస్కి వెళ్ళినా కానీ, బయటకి ఎక్కడికి వెళ్ళి కానీ ప్రతినిత్యం కూడా ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. కానీ ఇంత పెద్ద ఘటన, ఇప్పుడు ఘటన ఆమె అయితే ఏదైతే కోరుకుందో ఇవాళ అదే జరిగింది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా ఇందులో కఠినంగా న్యాయం జరగాలి, శిక్షించాలని కూడా మొదటి నుంచి కూడా 6 ఏళ్ల నుంచి కూడా సుదీర్ఘ పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగా ఇవాళ ఏటుకి ఉరిశిక్ష పడింది. మిగతా వారందరూ కూడా లైఫ్ విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత జరిగినా కానీ ఎక్కడ ఆమె మీడియాలో కానీ ఎక్స్ లో కానీ ఎక్కడ ట్వీట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మీడియాలో కూడా వస్తుందని కూడా ఊహించడం జరిగింది. కానీ ఎందుకు స్పందిస్తలేదని కూడా చాలా వరకు అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఆమె తల్లితో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని మారుతిరావు నివాసంలోనే హైదరాబాద్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు నెలకు ఒకసారి కూడా ఇక్కడ మిర్యాలగూడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మనం కోర్ట్ టవర్ లో చూస్తాం. నల్గొండ కోర్ట్ టవర్ లో ఎవరైతే ఉన్నారో మారుతిరావు యొక్క సోదరుడు శ్రవణ్, ఈ కేసులో ఏపైగా ఉన్నటువంటి శ్రవణ్ కి మారుతిరావు సోదరుడు శ్రవణ్ కూడా జీవిత ఖైదు పడింది. వారంతా కూడా కుటుంబ సభ్యులు. శ్రవణ్ భార్య అదేవిధంగా కూతురు కూడా అక్కడికి వచ్చి కోర్ట్ టవర్ లో బోరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. దీని అంతటికీ కారణం కూడా అమృత అనే ఈ విధంగా ఎలాంటి అన్యాయం తెలియదు, ఎలాంటి పాపం తెలియని మా తండ్రికి అదేవిధంగా మా భర్తకు కూడా ఈ విధంగా జీవిత ఖైదు పడడం పట్ల కూడా ఆ శ్రవణ్ భార్య కానీ అదేవిధంగా కూతురు కానీ మొత్తం కూడా కన్నీటి పర్వంతమైనటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. మనం మొత్తం అయితే మిర్యాలగూడలో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది ఒక పరువు హత్య, కులాంతర వివాహం చేసుకుందన్నటువంటి కక్షతో కూడా అప్పుడు హతమార్చడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందని కూడా ఎంతో ఉత్కంఠంగా ప్రతి ఒక్కరు ఎదురు చూడడం జరిగింది. 2018 సెప్టెంబర్ 14లో ఘటన జరిగింది. ఏదైతే అమృత అదేవిధంగా ప్రణయ్ ఇద్దరు కూడా మిర్యాలగూడకు చెందిన వారే. వారు స్కూల్ లైఫ్ నుంచే ఫ్రెండ్సే, స్కూల్ నుంచి కూడా ఫ్రెండ్సే. ఆ తర్వాత వారు ప్రేమగా మారి కూడా 2018లో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళైన 9 నెలలకే హత్య గావించబడింది. హత్య గావించబడినప్పుడు అప్పుడు ఆమె 5 నెలల ప్రెగ్నెంట్ గా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఒక కుమారుని కూడా జన్మనిచ్చింది. ఇప్పుడు కుమారునితో కలిసి అదేవిధంగా మారుతిరావు భార్య అదేవిధంగా అమృత తల్లి వద్దనే అక్కడే ఉంటుంది. అదేవిధంగా అత్తమామల వద్ద కూడా తరచూ వచ్చిపోతుంది. ఇక్కడికి కూడా వచ్చి కూడా ప్రతిసారి కూడా నివాళులు అర్పించుకుంటూ పోతుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఉందో శిక్ష ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అమృత కనిపించినటువంటి దాఖలాలు, మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పవచ్చు. మొత్తం మీద మనం చూస్తున్నాం ప్రణయ్కి ఎంతో ప్రతిసారి కూడా మిర్యాలగూడెం వచ్చినప్పుడల్లా కూడా అమృత ఇక్కడికే వస్తుంది, ఇదే స్పాట్ కి వస్తుంది. మొత్తం కూడా ఇక్కడే కూర్చొని కూడా ఆమె చూస్తుంది. కానీ ఈ రోజు ఘటన జరిగింది, అదేవిధంగా తీర్పు కూడా వచ్చింది, ఉరిశిక్ష ఏటుకు పడింది. మిగతా వారందరూ కూడా జీవిత ఖైదు కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అమృత ఎక్కడ అనేది అందరికీ ఒక సందేహంగా మారింది. అమృత మాత్రం ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే ఉంది, తల్లితో కలిసే ఉంటుంది. ఈ విషయంపై కొద్దిసేపటి క్రితమే అప్పటి ఎస్పీగా, నల్గొండ ఎస్పీగా ఆమెకు సహాయ సహకారాలు అందించి న్యాయం చేసినటువంటి రంగనాథ్ కి ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అమృత ఇక్కడికి వచ్చినట్లయితే, ఎందుకంటే మారుతిరావు కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు ఇప్పుడు జీవిత ఖైదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మారుతిరావు సోదరుడు శ్రవణ్ అంతా కూడా కొద్దిసేపు క్రితమే వారి కుటుంబ సభ్యులంతా కోర్ట్ ఆవరణలోకి వచ్చి గందరగోళ పరిస్థితి కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ కారణం అమృత అనే కూడా వారంతా కూడా విమర్శలు కూడా వ్యక్తం చేశారు. చాలా వరకు అంతా కూడా సిచ్యువేషన్ కూడా ఉండేసరికి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కేవలం అమృత ఇక్కడికి రాలేకపోయిందా అనే కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ప్రణయ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బాలస్వామి కానీ తల్లి కానీ మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా మేము అనుకున్నది సాధించుకున్నాం. మొదటి నుంచి కూడా 6 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా న్యాయం జరిగింది. ఇంకా ఏ కుటుంబానికి కూడా మాకు జరిగినటువంటి అన్యాయం మరొక ఏ కుటుంబానికి జరగకుండా ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టు లాంటిదని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో చిన్నప్పటి నుంచి కూడా వారంతా ప్రణయ్ అమృత కూడా చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ మేట్స్ నుంచి కూడా కలిసి ఉన్నారు. ఆ తర్వాత ప్రేమ కొనసాగించడం జరిగింది. కూతురు ఈ విధంగా కులాంతర వివాహం చేసుకుందనేటువంటి కక్షతో కూడా అమృత, ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు, తండ్రి అప్పుడు మారుతిరావు ప్రేమతో కూడా ఈ విధంగా కూతురు కులాంతర వివాహం చేసుకుందన్నటువంటి కక్షతో ఒక సుపారీ గ్యాంగ్ తో కూడా ఆసుపత్రి ఆవరణలోనే కత్తులతో కూడా పొడిచి చంపడం జరిగింది. ఈ రోజు శిక్ష పడడానికి కూడా ఎవరైతే ఏటు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, అదేవిధంగా ప్రత్యక్షంగా అమృత అదేవిధంగా ప్రణయ్ యొక్క తల్లి వీరిద్దరు సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆ ఎవిడెన్స్ ప్రకారం, క్లియర్ ఎవిడెన్స్ ప్రకారం కూడా పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా, అదేవిధంగా ఏదైతే మనకు మొత్తం కూడా అక్కడ ఘటన జరిగినప్పుడు కూడా సీసీ కెమెరా విజువల్స్ కూడా ఇవన్నీ ఆధారాలని కూడా కోర్టుకు సమర్పించడం వల్లే ఆ స్పాట్ లో సుభాష్ శర్మ ఖచ్చితంగా ఉన్నారు. ఆ సుభాష్ శర్మని చూసింది కూడా అమృత, అదేవిధంగా ప్రణయ్ తల్లి కల్లారా చూశారు. కాబట్టి వారు చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారమే వాళ్ళ అతనికి ఉరి శిక్ష పడింది. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో 6 నిందితులకు కూడా
మొత్తం జీవిత ఖైదు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మిర్యాలగూడలో మనం చూసినట్టయితే కొద్దిసేపటి మరి కాసేపట్లో కూడా అమృత నివాసం ఏదైతే ఆ ప్రణయ్ నివాసం ఉందో నివాసాన్ని కూడా వెళ్ళి ఆ ప్రణయ్ తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాత్రం ఆ ప్రణయ్ సమాధి వద్ద ఉన్న మిర్యాలగూడ సమాధి వద్ద కొద్దిసేపటి క్రితమే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి కూడా ప్రణయ్ తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఇన్నేళ్ల పాటు కూడా మాకు న్యాయం జరిగిందని కూడా వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ అమృత మాత్రం మిర్యాలగూడకు అనుకున్నారు, ఇక్కడికి అనుకున్నారు. కానీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కోటావరణలో ఆ మారుతీరావు యొక్క ఎవరైతే సోదరుని భార్య పిల్లలు కానీ అదేవిధంగా చాలా వరకు ఆందోళన చేయడం కూడా ఆ కారణాలతోటి కూడా అమృత రాలేకపోయింది అనుకున్నారు. కానీ ఆమె వరుసగా నిన్న కూడా మనం చూడడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో ఆమె షాపింగ్కి వెళ్ళినటువంటి కానీ ప్రతిదీ కూడా ఎప్పుడు అప్డేట్ ఉంటున్నటువంటి అమృత మాత్రం ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అంతా కూడా భర్త లేకుండా కూడా ఆ విధంగా ఒంటరిగానే జీవితం గడుపుతుంది. అలాంటి నిందితులకు శిక్ష పడాలని ముందు నుంచి వేరుకుంటుంది. అందులోనే భాగంగా ఏటోకి ఉరిశిక్ష పడడం జరిగింది. మిగతా నిందితులందరూ కూడా జీవిత ఖైదు పడినటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమృత ఏం మాట్లాడుతుందని కూడా ఇంకా తెలియలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం అమృత ఎవరికి కూడా అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన